జర్నలిస్టులకు పక్కా గృహాలను వెంటనే అమలు చేయాలి. మూర్తి నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ మరియు అనంతపురం జిల్లా ఉమ్మడి కమిటీ పిలుపు మేరకు కోర్కెల దినోత్సవం డిమాండ్స్ డేను పెనుగొండ రెవెన్యూ డివిజనల్ కేంద్రంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పెనుగొండ రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో డివిజనల్ పరిపాలనా అధికారి గిరి గారికి జర్నలిస్టుల యొక్క సమస్యలపైన వినతి పత్రం సమర్పించడం జరిగింది. ప్రధానంగా జర్నలిస్టులు చాలా కాలంగా అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ జర్నలిస్టుల సమస్యలు అయితే మాత్రం పరిష్కారం కావడం లేదు. ముఖ్యంగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కానీ, అదేవిధంగా పక్కా గృహాలు కానీ, అదేవిధంగా ఆరోగ్య బీమా అయితేనేమి, మరియు జర్నలిస్టులు ప్రమాదానికి గురైతే వారి యొక్క కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి కూడా ఉంది. అలాంటి సందర్భాల్లో ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకొని జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు ఇళ్ల స్థలాలు అయితేనేమి, పక్కా గృహాలు అయితేనేమి, వీటన్నిటిని కూడా అమలు చేయాలని చెప్పి ఏపీడబ్ల్యూజేఎఫ్ పెనుగొండ డివిజన్ శాఖ తరఫున ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఈరోజు పెనుగొండ ఆర్డీఓ కార్యాలయంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ పెనుగొండ శాఖ తరఫున కోర్కెల దినోత్సవం సందర్భంగా ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. జర్నలిస్టులు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. వాటిపైన ప్రభుత్వాలు ప్రత్యేకమైన చొరవ తీసుకోవాలి. ఉచిత విద్య కావచ్చు, అక్రిడేషన్ల విషయం కావచ్చు, జర్నలిస్టులపైన జరుగుతున్న దాడులపై కూడా ప్రభుత్వం స్పందించి వాటిని నివారించాలి. దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్నటువంటి న్యాయబద్దమైనటువంటి సమస్యల పరిష్కారానికి ఏ ప్రభుత్వమైనా సరే సరైన మార్గంలో చొరవ చూపి జర్నలిస్టులకు అండగా నిలవాలని ఈ సందర్భంగా ఏపీడబ్ల్యూజేఎఫ్ తరఫున డిమాండ్ చేస్తున్నాం.